హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ మలీదా. సో, మనం నార్మల్‌గా ఎప్పుడైనా స్వీట్ చేసామంటే ఎక్కువ షుగరో లేకపోతే బెల్లమో ఇట్లా వేస్ట్ చేస్తాం కదా! బట్ ఈ స్వీట్‌కి ఏంటంటే అంత షుగర్ అనేది ఎక్కువ పట్టదనమాట. చాలా తక్కువ స్వీట్‌నెస్‌తో మంచి రెసిపీ అయితే చేసుకోవచ్చు మనము. ఫస్ట్ అయితే గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి, తర్వాత వాటర్ వేసి, నార్మల్ మనం చపాతీ పిండి ఎట్లా కలుపుతామో అట్లా సాఫ్ట్‌గా కలిపి, తర్వాత పైనుంచి నెయ్యి కూడా వేసుకొని, ఆ నెయ్యి మొత్తం పిండిలోకి ఇంకే వరకు బాగా కలపాలనమాట. ఇట్లా మసాజ్ చేస్తూ పిండిని ఒక 5, 10 నిమిషాలు బాగా కలిపామంటే, దీంతో చపాతీలు చేసామంటే సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. సో, కాస్త ఓపికగా మంచిగా కలిపి ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా! డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. నేనిక్కడ జీడిపప్పు, ఇంకా బాదం వేశాను, ఎండు కొబ్బరి వేశాను. మీరు కావాలంటే ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇందులో తురిమిన ఎండు కొబ్బరి వేసాం కదా! స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి బాగా కలపాలి. స్టవ్ ఆన్‌లో పెట్టారంటే మాడిపోతుంది. సో, పిండి కూడా ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టాం కదా! చాలా సాఫ్ట్‌గా వచ్చింది. మనం నార్మల్ చేసుకున్న చపాతీల కంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ ఒకసారి దీన్ని ఇట్లా ఒత్తేసి పైనుంచి కొంచెము నెయ్యి అప్లై చేసి పొడి పిండి కూడా లైట్‌గా అట్లా చల్లుకొనేసి మనం నార్మల్‌గా పరోటాలు చేసేటప్పుడు ఎట్లా ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో, అన్ని పిండి ముద్దల్ని ఇట్లా రౌండ్‌గా చేసేసి కలిపి పక్కన పెట్టుకుందాము. ఈ రెసిపీ మొత్తంలో ఇదే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. తర్వాత ఇంకా రెండోసారి కూడా వీటిని చపాతీలాగా అంటే మరీ పలుచంగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియం సైజులో బాగా ఒత్తుకొని ఆల్రెడీ స్టవ్ మీద పెనం పెట్టేసాం కదా! దానిపై వేసి నెయ్యితో 2 పక్కల కాల్చుకోవాలనమాట. మీరు ఇందులో నూనె అయితే అస్సలు వాడొద్దండి. నెయ్యితోనే చేసామంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది. నెయ్యి వేసి ఇంకా తడి తగలకుండా చూసుకున్నామంటే ఇది ఒక 4, 5 డేస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు మనము. మోర్ దెన్ 5 డేస్ అయితే మా ఇంట్లో ఎప్పుడు ఉండలేదు. సో దట్ నాకు తెలీదు అది ఎట్లుంటుందో ఏమో మరి. చూసారు కదా! ఇట్లా చపాతీలన్నీ కూడా మనం కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా సాఫ్ట్‌గా వచ్చింది. ఒక చేత్తో ఇట్లా తుంచుతుంటే కూడా బాగా వచ్చేస్తోంది. సో దట్ మనకు పర్ఫెక్ట్ అని అర్థమైంది. రెడీ చేసిన చపాతీలు మొత్తము సన్నగా తుంచుకొని ఇట్లా పక్కన పెట్టుకుందాము. వీటినైతే ఇప్పుడు మనం మిక్సీ జార్‌లో వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూపించినట్టు కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం అందులో వేసి ఒకసారి బాగా కలపాలి. ఇట్లా కలుపుతుంటేనే నెయ్యి వాసన బాగా తెలుస్తోందనమాట. ఇప్పుడు పైనుంచి చక్కెర, ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసి, నెయ్యి కూడా వేసి ఇవన్నీ బాగా ఒకసారి కలపాలి. తర్వాత ఇందులోనే మనము ఆల్రెడీ దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసి, నేను చక్కెర ఇక్కడ టేస్ట్ చూస్తే నాకు కొంచెం తక్కువ అనిపించింది. సో దట్ చక్కెర కూడా మళ్ళీ యాడ్ చేసుకున్నాను. అంతే అండి. అంతే అండి. చాలా సింపుల్ కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.